హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవిడైతే మనము ఇండియన్ ఆర్మీ నుంచి అయితే గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మిగతా క్లారిటీ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే వేకెన్సీ అనేది 14 గుర్ఖా ట్రైనింగ్ సెంటర్ నుంచి రావడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. అండ్ అప్లై ప్రాసెస్ ఏంటి, మిగతాని కూడా క్లారిటీగా ఇక్కడ మీకు చెప్తానండి. పూర్తి వీడియో అయితే చూసేయండి. ఆ తర్వాత అయితే మీరు మిగతా ప్రాసెస్ అని ప్రొసీడర్ అని అవ్వండి. గాయస్, ఒకటైతే మీరు గమనించండి, ఇక్కడైతే వేకెన్సీ తక్కువ ఉన్నాయని మాత్రం ఈజీగానే తీసుకోవద్దు. ఎందుకంటే తక్కువ వేకెన్సీ ఉన్నా కూడా కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా క్లారిటీగా నేను చెప్తాను, లాస్ట్ చూసేయండి. అది ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకోండి, దానివల్ల అయితే మీకు ఈజీగానే అర్థమవుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత అయితే వాళ్ళకనేది ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని పంపిస్తారు. వాళ్ళకనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్లో చూసుకుంటే ఇక్కడ మీకు అనేది సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. అండ్ న్యూమరికల్ అప్టిట్యూడ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మీ ఎడ్యుకేషన్ లెవెల్లో మాత్రమే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత అయితే ప్రాక్టికల్ అయితే ఉంటుంది. ప్రాక్టికల్ డేటాని వాళ్ళ తర్వాత అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఫిజికల్ లేదా స్కిల్ టెస్ట్ అయినా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీ ట్రేడ్కు సంబంధించిన ఫిజికల్ టెస్ట్, అదే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ ఇంపార్టెంట్ అని మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఎలాంటి అనేది ఇక్కడ మీరు రైటింగ్ ఎగ్జామ్ కానీ ప్రాక్టికల్ టెస్ట్ వెళ్ళేటప్పుడు అయితే డిఏ కావచ్చు, డిఏ అలాంటి అయితే మీకు ప్రొవైడ్ అనేది చేయరు. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే 21 డేస్ వరకు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అక్టోబర్ 19 వరకు అయితే మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే ద కమాండర్ 14 గుర్ఖా ట్రైనింగ్ సెంటర్ సుబ్రతో అని గమనించండి ఫ్రెండ్స్, సిమ్లా హిల్స్లో అయితే ఉంటుంది. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి. వేకెన్సీ వివరాలను చూసుకుంటే ఫస్ట్ వాషర్మ్యాన్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం తెలియంది. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ పే స్కేల్ సాలరీని చూసుకుంటే లెవెల్ 1 కింద అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది బేసిక్. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దాదాపుగా అయితే మీకు అనేది 23,000 వరకు అయితే సాలరీ అయితే ఇక్కడ మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మిలిటరీ క్లాత్, అదేవిధంగా సివిలియన్ క్లాత్ అయితే మీకు వాష్ చేయడం అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ పెయింటర్, ఇది కూడా జనరల్లో ఇవ్వడం జరిగిందండి. ఒక వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దాదాపుగా అయితే 25,000 సాలరీ అయితే మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చండి మనీ ఇక్కడ నుంచి అయితే. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీకు అనేది ఐటీఐలో అనేది పెయింటర్ ట్రేడ్ నుంచి అయితే ఐటీ ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ చూసుకుంటే మినిమం 3 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది 10th తర్వాత. వాళ్ళైనా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే సఫాయి వాళ్ళ ఎంటీఎస్ ఉద్యోగాలు అనేది జనరల్లో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. డిజేబుల్గా అనేది రిలేటెడ్ టు ట్రేడ్లో అనేది మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది లేకపోయినా అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఆఫ్టర్ ఇక్కడ మీ వేకెన్సీ చూసుకుంటే సఫాయి వాళ్ళలో ఓబీసీ వాళ్ళకు ఒకటైతే కేటాయించారు. తర్వాత ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకు కూడా ఒకటైతే కేటాయించడం జరిగింది. అండ్ వీళ్ళకు ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే వర్తిస్తుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 year వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్, అప్లికేషన్ పంపించడానికి అయితే ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ద కమాండర్ 14 గుర్ఖా ట్రైనింగ్ సెంటర్ సుబ్రతో సిమ్లా హిల్స్ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇది డిస్ట్రిక్ట్ అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో అయితే ఉంటుంది. ఇక్కడికి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇదైతే మీరు చూసుకుంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. అప్పుడే ఇక్కడ మీ పోస్ట్ అనేది త్వరగా అయితే అక్కడ చేరే అవకాశం అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ పంపేటప్పుడు అయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, మిగతా ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది. 1 ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, జిరాక్స్. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ 10th సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు అనేది ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, రీసెట్ ఫోటో అనేది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, 25 రూపీస్ అనేది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఏదైనా అథారిటీ నుంచి ఉన్న ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే
మెయిన్ ఎన్వలాప్లో అంతా పెట్టయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఐడి ప్రూఫ్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు ఆధార్ కార్డు కావచ్చు లేదా పాన్ కార్డ్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓబీసీ కావచ్చు, ఎక్స్ మ్యాన్ వాళ్ళకైతే మీరు జనరల్లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే మీకు అనేది ఎలాంటి ఏజ్ రిలాక్షన్ అయితే వర్తించదు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మీరు జనరల్లో అప్లై అనేది చేసుకోవాలనుకుంటే కేటగిరీ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. దీని మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళకైతే ఎలాంటి అవకాశం అయితే ఇవ్వరు. ఏదైతే మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అప్లికేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేస్తాను.